ప్రైజ్ ది లార్డ్. మంగళవారము మే 21, 2024. ఈ రోజు దేవుని వాక్యము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఫలం చెట్టును అమ్ముతుంది. పీచ్ పండ్ల మొక్కలను అమ్మే ఓ నర్సరీ యజమాని ఎన్నో వినూత్నమైన పద్ధతులను ప్రయోగించింది. ఆకులతో నిండి ఉన్న ఆ చిన్న మొక్కలను అందంగా గోనె సంచిలో ఉంచాలా, లేదా వివిధ ఋతువులలో ఈ మొక్క చిత్రపటాలతో వివరణ పట్టి తయారు చేయాలా? అయితే ఈ మొక్కలు అమ్ముడుపోవడానికి సుగంధభరితమైన ముదురు నారింజ రంగుతో ఉన్న వాటి పండ్లు ప్రధానమైనవని ఆమె గ్రహించింది. ఈ మొక్కలు చక్కగా అమ్ముడుపోవాలంటే కొనుగోలు చేయడానికి వచ్చే వారికి ఓ పండును చెట్టు నుండి కోసి కారుతున్న రసంతో ఒక ముక్కను రుచి చూడడానికి ఇవ్వడం. ఒక్కసారి రుచి చూశారంటే ఇక తప్పక చెట్టును కొనుక్కొని తీరుతారు. దేవుడు తన విశ్వాసుల జీవితాలలోని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రభువైన యేసు విశ్వాసం ఇట్టి ఫలాలను కనపరిచినప్పుడు ఇతరులు కూడా ఈ ఫలాలను కోరుకుంటారు. తద్వారా ఈ ఫలాలు అనుగ్రహించే దేవుని వద్దకు ఆకర్షింపబడతారు. అంతరంగీకరమైన సంబంధం యొక్క బాహ్య ఫలితమే ఫలం. ఇది మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం ద్వారా జరుగుతుంది. ఫలం అనేది ఇతరులను దేవుని వైపు ఆకర్షించే అలంకరణ వంటిది. ఆకులతో నిండి ఉన్న ఆ పచ్చటి చెట్టులో రంగులతో ప్రకాశవంతంగా కనిపించే పీచ్ పండ్లు వలె ఆత్మ ఫలాలు కూడా ఆకలితో అలమటిస్తున్న ఈ లోకానికి ఇక్కడ ఆహారం ఉంది, ఇక్కడ జీవం ఉంది, నిరాశ నిస్పృహల నుండి బయటపడే మార్గం ఉంది, వచ్చి మన దేవుని కలుసుకోండి అని బిగ్గరగా ప్రకటిస్తుంది. ప్రభువైన యేసు వద్దకు మిమ్మును ఆకర్షించినది ఏమిటి? ఆలోచన చేయండి. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, ఇతరులు నిన్ను చూసి నిన్ను కోరుకునేలా నా జీవితంలో నీ ఫలాలను నిరంతరం ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.